శాంతి. ఈరోజు టాపిక్ హల్కాపన్ అంటే లైట్‌నెస్. ఈరోజు మనకి బాబ్‌దాదా మురళి హిందీలో చదవమని తెలుగులో ఇది ట్రాన్స్‌లేషన్ లేదు. అందుకే మనం ఈరోజు తెలుగు నుంచి హిందీ నుంచి తెలుగులోకి మనమే ట్రాన్స్‌లేట్ చేసుకుందాం. అయితే ఈరోజు అవ్యక్త మురళి డేట్ 11 జనవరి 1977. అయితే టైటిల్ ఏముందో చూద్దాం. స్వయం కా పరివర్తన్ హి విశ్వ పరివర్తన్ కా ఆధార్. అంటే మనం పరివర్తన అయినప్పుడు విశ్వ పరివర్తన అయిపోతుంది అనేది టైటిల్. అయితే స్వయం के परिवर्तन से विश्व परिवर्तन करने की युक्ति बताते हुए అవ్యక్త బాప్దాదా బోలే అంటే స్వయం పరివర్తన నుంచి విశ్వ పరివర్తన చేయడానికి యుక్తులు చెప్తూ బాప్దాదా అంటున్నారు. బాప్దాదా अपनी फुलवाड़ी को देख भी रहे हैं और सदा देखते भी रहते हैं. అంటే బాబా ప్రతి ఆహ్, తమ పుల్వాడి అంటే పూలవనం చూస్తూ ఉంటారు. మరియు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. అయితే అమృతవేళ సే లేకర్ పుల్వాడి కో దేఖ్తే హై. అంటే అమృతవేళ నుంచి కూడా పుల్వాడిని చూస్తూ ఉంటారు. आज भी बाप दादा पुलवाड़ी को देख रहे थे कि हर एक किस प्रकार का कितना खुशबूदार और कैसे रंग रूप वाला फूल है. అయితే ఈ రోజు బాబా పుల్వాడిని మళ్ళీ చూస్తున్నారు. ఏ పుల్వాడి అంటే పూలవనం. మళ్ళీ చూస్తున్నారు. మరియు ప్రతి ఒక్కరు ఏ ప్రకారంగా హర్ ఏక్ కిస్ ప్రకార్‌కే మళ్ళీ ఎంత ఖుష్బూదార్‌గా ఎంత సువాసన వెదజల్లుతూ మరియు రంగు రూపంలో కూడా కలిగి ఉన్నారు. హ్మ్. ఎట్లాంటి రంగు రూపు కలిగి ఉన్నారని చూస్తున్నారు బాబా. అయితే కలీ హై యా కలీ సే ఫూల్ బనే హై అంటే మొగ్గగానే ఉన్నారా? మొగ్గ వీడి పువ్వు కూడా అయ్యారా మీరు? పుష్పంగా అయ్యారా? అని అడుగుతున్నారు. అంటే ఫలితం ఉందా? అంటే మంచిగా ఫ్ పువ్వు మాదిరి విచ్చుకొని అన్ని రకాలుగా అది అన్ని గుణాలతో సొట్టలు గాకుండా ఒకటి విచ్చుకొని, ఒకటి విచ్చుకోకుండా అట్లా కాకుండా అన్ని రెక్కలతో మంచిగా విచ్చుకొని సుగంధ పరిమళాన్ని ఇస్తున్నాయా లేదా అని. హర్ ఏక్ కి విశేషత క్యా హై? और आवश्यकता क्या है? అంటే ప్రతి ఒక్కళ్ళ విశేషత ఏముంది? మరియు వాళ్ళ అవసరం ఏముంది? హ్మ్. అంతే గదా! ప్రతి ఒక్క పువ్వుకి దాని అవసరం ఉండనే ఉంటుంది. భగవంతుడికి కొన్ని పూలు తల మీద బెడతారు. కొన్ని దండ ఏస్తారు. కొన్ని పాదాల దగ్గర బెడతారు. ప్రతి దానికి విశేషత దానిది ఉంటుంది. అయితే खुशबूदार तो बने लेकिन वह खुशबू अविनाशी और दूर तक फैलने वाली है. అంటే, అంటే ఏం జూస్తున్నారంటే బాబా ఎవరిదైతే ఏం విశేషత ఉంది, మరి వాళ్ళ ఆవశ్యకత ఏముందని చూస్తూ కొంతమందేమో ఖుష్బుదార్ మంచిగా సువాసనైతే వెదజల్లుతున్నారు. కానీ ఆహ్, ఆ ఖుష్బు కూడా అవినాశి ఔర్ దూర్ తక్ ఫెయిల్‌నే వాలీ హై. ఆ! అని అడుగుతున్నారు. క్వెషన్ అడుగుతున్నారు. ఏదైతే ఖుష్బు వస్తుందో, సువాసనైతే వెదజల్లుతున్నారో అది ఆహ్, అవినాశి అంటే ఇంక వినాశనం కాని ఖుష్బు. మళ్ళీ తర్వాత ఎంతెంత దూరం వెళ్తుంది? వెళ్తోందా అసలు? అని అడుగుతున్నారు బాబా. एक फूल होते हैं जिनकी खुशबू सामने से आती है. దూర్ సే నహీ ఆతి. ఒక రకమైన పూలేముంటాయంటే ఓన్లీ దగ్గరకెళ్తే వాసనొస్తాయి. దూరంగా వెళ్తే రావని. హ్మ్. तो यहाँ भी खुशबूदार तो बने हैं, लेकिन जब बाप के सामने व सेवा के निमित्त आत्माओं के सामने जाते हैं, तो खुशबू होती है. అంటే ఇక్కడ గూడా అంటే బాబా పిల్లలలో గూడా సువాసనైతే వస్తుంది కొంతమందిలో. కానీ ఎప్పుడెప్పుడు బా బాబా ముందుకెళ్ళినప్పుడు లేదా సేవ నిమిత్తమై ఉన్న ఆత్మల ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ నుంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఖుష్బూ వస్తుంది. హ్మ్. लेकिन सेवा के बिना साधारण कर्म करते हुए व शरीर निर्वाह करते हुए वह खुशबू नहीं रहती. అయితే ఎప్పుడైతే సేవ ఏదైనా నార్మల్ సేవ చేసేటప్పుడు బాబా సేవ కాకుండా సాధారణం ఇంట్లో వంట చేస్తునో, ఇల్లు చిమ్ముకుంటున్నో ఏదైనా గానీ అట్లాంటి పనులు చేసేటప్పుడు మాత్రము అంత ఫ్రాగ్రెన్స్ రాదు అంటున్నారు బాబా. కోయి కోయి పూల్ దూర్ సే భీ ఆకర్షణ కర్తా హై. కొన్ని కొన్ని పూలేమో చాలా దూరం నుంచి ఆకర్షిస్తాయంట. రంగు రూప్ కే ఆధార్ పర్ ఆకర్షిత్ కర్తా హై, నా కి ఖుష్బూ కే ఆధార్ పర్. హ్మ్. ఓహ్! కొన్నేమో రంగు రూపాలతోటి ఆకర్షిస్తున్నాయంట. హ్మ్. అంతేగాని వాళ్ళలోంచే ఫ్రాగ్రెన్స్ నుంచి ఆకర్షించట్లేదు వాళ్ళు.
అయితే రంగు, రూప్, ఖుష్బూ ఆది సభీ మే హ్మ్. సంపన్న హో. హ్మ్. అయితే అన్నిట్లో రంగు, రూపు, ఆహ్, ఖుష్బూ అన్నిట్లో కూడా నిండుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏసే బహుత్ తోడేసే చునే హుయే ఫూల్ దేకే. అలా ఉండే కొంతమంది ఆత్మల్నే గినే చునే అంటే ఏరివేరి అక్కడిక్కడ మెల్లగా ఎంతో జాగ్రత్తగా ఏరితే ఎక్కడో కొన్ని పూలు మాత్రమే అన్నీ ఉన్నాయంట. రంగు, రూపము, ఖుష్బూ. ఖుష్బూ అంటే సువాసన. అయితే రంగు, రూప్ అర్థాత్ సెన్సిబుల్. అంటే రంగు, రూపం అంటే సెన్సిబుల్. కలర్‌లో గాని, రూపంలో గాని. సెన్సిబుల్ అంటే సమజ్‌దార్. సమజ్‌దార్ అంటే ఏ టైంకి ఏ డెసిషన్ తీసుకోవాలో, ఎంత వరకు తీసుకోవాలో వెరీ బార్డర్‌లో తెలిసుండాలి. అంతేగాని ఏది ఎక్కువ, ఇక్కడ తక్కువ ఏది ఉండకూడదు. అదనమాట. సెన్సిబుల్‌గా ఉండాలి. ఆ! హ్మ్. रंग रूप अर्थात సెన్సిబుల్ है और खुशबू वाले ఇన్ ఎసెన్స్‌ఫుల్. ఎవరైతే ఆహ్, సువాసన వెదజల్లుతారో వాళ్ళు ఎసెన్స్‌ఫుల్. ఎసెన్స్‌ఫుల్ అంటే ఎసెన్స్ అంటే తెలుసు కదా మనకి. అది ఎంత చిన్నగా ఒక్క డ్రాప్ ఏస్తేనే దాని స్మెల్లు మొత్తం ఎందులో వేసినా గూడా అదే స్మెల్ మొత్తం అన్నిటికి అంత పట్టేటట్లు. అంటే కొంచెమైనా గానీ క్వాలిటీ పవర్‌ఫుల్‌గా ఉండాలి అని బాబా చెప్తున్నారు. అయితే రంగు రూపంలో సెన్సిబులు, మళ్ళీ సువాసన వెదజల్లడంలో ఎసెన్స్‌ఫుల్. కొంచెం స్మెల్ అయినా గానీ, పెర్ఫ్యూమ్ అయినా గానీ, ఏదైనా గంధం పొడి అయినా గానీ, ఏదైనా చాలా దూరం దూరం వరకు స్మెల్ వచ్చేస్తుంది గదా! అగరబత్తీలైనా గూడా. హ్మ్. అయితే మెజారిటీ సెన్సిబుల్ హై. అంటే చాలా మటుకు పిల్లలందరూ సెన్సిబుల్ ఉన్నారు. ఎసెన్స్‌ఫుల్ తోడే హై. అంటే ఎసెన్స్‌ఫుల్ కొంతమందే ఉన్నారు. అంటే చూడ్డానికేమో బాగుండటము, ప్లస్ సమజ్‌దారు. టైంకి మంచిగా తెలుసుకొని సెన్సిబుల్‌గా చేయడము తెలుస్తోంది. కానీ ఎసెన్స్‌ఫుల్ చాలా తక్కువ మందే ఉన్నారంటున్నారు బాబా. सेंस के आधार पर सेवादारी तो बन गए हैं, लेकिन रूहानी सेवादारी बने ऐसे कम है. అయితే బాబా ఏమంటున్నారు? సెన్స్ అయితే ఉంది. సెన్స్‌కి ఆధార్ పర్ సేవాదారితో బన్ గయే హై. అంటే సెన్స్ ఉండటంతోటి సేవాదారి అయిపోయారు. సెన్స్ అంటే మంచిగా ఆలోచించటం, టైమ్ టు టైమ్ అందరితో బాగుండటం ఏదైనా గాని సెన్సిబుల్‌గా అదైతే ఉంది. లేకిన్ రుహానీ సేవాదారి బనే ఐసా కమ్ హై. రుహానీ సేవాదారి అంటే స్పిరిచ్యువల్ సర్వీస్. అలా అది తక్కువుందంట. ఏదో ఆహ్, ఆహ్, సెన్స్ ఉండటంతో సేవాదారిగా అయ్యి ఏదో చేస్తున్నారు గానీ, అది రుహానీ సేవ కాలేకపోతుంది. కారణమేంటి అని అడుగుతున్నారు బాబా. जैसे बाप निराकार सो साकार बन सेवा का पाठ बजाते हैं, ऐसे बच्चों को इस मंत्र का यंत्र भूल जाता है कि हम भी निराकार सो साकार रूप में పాట బజా రహే హై. అయితే బాబా ఏమంటున్నారు? బాబా ఎలా అయితే నిరాకారం నుంచి సాకారంలోకి ఆహ్, ఆహ్, బాబా ఎలా అయితే శివ్ బాబా ఎలా అయితే నిరాకారం నుంచి సాకార్ హ్మ్. ఉగా వచ్చి మనకెలాగైతే సర్వీస్ చేస్తున్నారో, హ్మ్. అయితే వైసే బచ్చోं को इस मंत्र का यंत्र भूल जाता है. అయితే ఇలాంటి మంత్రిక యంత్ర ఇలాంటిది మనం మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం మనము? ఒక బిందువని ఆలోచించట్లేదు. బిందువులాగా నుంచి వచ్చి మనం ఇక్కడ సాకార రూపంలో మన పార్ట్ చేస్తున్నాము. మన రోల్ ప్లే చేస్తున్నామని ఇది మర్చిపోతున్నారు కంప్లీట్‌గా. ఓన్లీ శరీరం అనుకునేసనమాట. कि भूल जाते हैं कि हम भी నిరాకార్ సో సాకార రూప్ మే పాట బజా రహే హై. మనం మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? మనం గూడా నిరాకార రూపి అయితే సాకారంలోకొచ్చి మనం పార్ట్ చేస్తున్నాము. మన రోల్ ప్లే చేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం. నిరాకార్ సో సాకార్ ये दोनों స్మృతి సాత్ సాత్ నహీ रहती है. అయితే మనమే నిరాకారము, మరే మనమే సాకారము. సాకారం అంటే శరీరం ఉండటం అన్నమాట. నిరాకారం అంటే శరీరం లేకపోవటం. అయితే అవి 2 మనమే అనేది మర్చిపోతున్నామన్నమాట. ఓన్లీ మనకు గుర్తుండేది ఎందుకంటే స్థూలంగా కనిపించేది శరీరం కాబట్టి అదే మనమని అనుకునేస్తున్నామన్నమాట. అయితే हम या तो నిరాకార్ బన్ జాతే और या సాకారి హో జాతే. ఆ! అయితే నిరాకారిగా అయిపోతారంట. లేదంటే సాకారం అయిపోతారంట. సదా యహ్ మంత్ర యాద్ రహే కి నిరాకార్ సో సాకార్ యహ్ పాట్ బజా రహే హై. అయితే బాబా అంటున్నారు ఎప్పుడు గూడా మనకి గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? నేనే నిరాకారిని, నేనే సాకార రూపంలో పార్ట్ చేస్తున్నాను. నా పార్ట్ ప్లే చేస్తున్నాను అని. ये साकार सृष्टि साकार शरीर स्टेज है.
అయితే ఏంటి ఈ సాకార సృష్టి మనకేంటిది? మన సాకారం యొక్క అంటే మన శరీరం ప్లే చేసే స్టేజ్ మనకిది. హ్మ్. అంటే డ్రామాలో యాక్టర్స్ ప్లే చేస్తారు గదా! అలాంటి స్టేజ్ మనకిది. అయితే స్టేజ్ और పాటదారి दोनों अलग-अलग होते हैं. అయితే స్టేజ్, పాటదారి 2 ఆహ్, సెపరేట్ అంటున్నారు బాబా. హ్మ్. పాటదారి స్వయం కో కబ్ స్టేజ్ నహీ సమझेंगे. పాటదారి ఎప్పుడు గూడా తనకు తాను స్టేజ్ అనుకోడనమాట. స్టేజ్ ఆధార్ హై, పాటదారి ఆధార్ మూర్త్ హై, మాలిక్ హై. అయితే బాబా ఏమంటున్నారు? ఎవరైతే స్టేజ్ శరీరం స్టేజు. కానీ శరీరంలో పార్ట్ ప్లే చేసేదేంటిది? ఆత్మ. అదే బాబా చెప్తున్నారిక్కడ. పాటదారి స్వయం కో కబ్ స్టేజ్ నహీ సమझेंगे. హ్మ్. పాటదారి ఎప్పుడు గూడా తను స్వయం తానే స్టేజ్ అని అనుకోరు. స్టేజ్ ఆధార్ హై. అంతే కదా! స్టేజ్ మనకు ఆధారము. దాని మీదనే మనం పార్ట్ ప్లే చేస్తామనమాట. పాటదారి ఆధారమూర్త హై. హ్మ్. అయితే పాటదారి ఎవరు? ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళు పాటదారి అన్నమాట. అయితే మాలిక్ హై. ఎవరు మాలిక్ ఇక్కడ? పాటదారి ఆధారమూర్తి అంటే ఆధారానికి వాళ్ళు ఒక మూర్తి లాగా అనుకుందాం ఇక్కడ. వాళ్ళే పార్ట్ ప్లే చేస్తారు. కంప్లీట్‌గా వాళ్ళే మాలిక్. వాళ్ళే ఓనర్స్ అన్నమాట. అయితే ఏం చెప్తున్నారు బాబా? శరీరం అయితే స్టేజు, ఆత్మ అయితే మాలిక్. అయితే इस शरीर को स्टेज समझने से स्वयं को पाटदारी स्वतः ही अनुभव करेंगे. అయితే ఈ శరీరాన్ని స్టేజ్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆహ్, తనను తానే పాటదారి అని అనుకుంటారనమాట. తో కారణ్ క్యా హువా? స్వయం కో న్యారా కర్నా నహీ ఆతా హై. అయితే ఏమవుతుంది ఇక్కడ? హ్మ్. శరీరాన్ని, ఆత్మని సెపరేట్ చేయలేకపోతున్నారు. ఎందువలన? శరీరమే స్టేజ్ అనుకునేసి, మళ్ళీ నేనే పాటదారి, నేనే మెయిన్ అనుకోని అంటే శరీరమే అనుకునేస్తున్నారు గానీ, ఆత్మని సెపరేట్ చేయలేకపోతున్నారు. మెయిన్‌గా ఈ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారు బాబా? ఎసెన్సిబుల్ ఉండాలి. అది లేకపోవటం వల్ల ఆహ్, చాలా మందిలో సెన్సిబుల్ అయితే చాలా మందున్నారు గానీ, ఎసెన్స్‌ఫుల్ లేరు. మళ్ళీ బాబా ఏమంటున్నారు? శరీరాన్ని, ఆత్మని సెపరేట్ చేయమంటున్నారు. అయితే నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. సదైవ్ యహ్ సమజ్‌కర్ చలో కి మే విదేహి హీ హూ. నేను ఎప్పుడు ఏమని ఆలోచించాలంట మనము? నేనెప్పుడు విదేహి అంటే ఈ ఈ ప్రపంచానికి సంబంధించిన మనిషిని గాదు. నేను వేరే ప్రపంచానికి సంబంధించిన మనిషిని అని. पराये देश और पुराने शरीर में విశ్వ కళ్యాణ్ కా పాట్ బజానే కే లియే ఆయా హూँ. అయితే ఏం జేయడానికొచ్చాను నేను? వేరే దేశంకి ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఏం జేయడానికొచ్చాను? విశ్వ కళ్యాణికారి. ఆ పార్ట్ ప్లే జేయడానికొచ్చాను అనుకోవాలంట ఎప్పుడు గూడా. ఎంత మంచి మహావాక్యమో! అసలెంత మంచి థాట్ ఇది. ఈ ఈ ఈ ప్రపంచమే నాది గాదు. నేను ఇంటర్నేషనల్ ట్రిప్ మీద వచ్చాననమాట. ఏం పని జేయడానికి? విశ్వ కళ్యాణికారి పని జేయడానికి. నాది అసలు ప్లేసు నేను ఏ కంట్రీకి సిటిజను? పరంధామంకి. అక్కడుండాల్సింది నేనిక్కడ ఎందుకొచ్చాను? విశ్వ కళ్యాణకారి అయ్యి, నా తండ్రికి సహాయపడి, ఆయనతో పాటు అందరిని ఒకటేసారి ఒకటే షిప్‌లో పుష్పక విమానంలో చాలా పెద్ద పుష్పక విమానంలో తీసుకెళ్ళిపోవడానికి. అయితే పెహలా పార్ట్ కమ్జోర్ హోనే కే కారణ్ సెన్సిబుల్ బనే హై. లేకిన్ ఎసెన్స్ కమ్ హై. అయితే ఫస్ట్ టాపిక్కే మర్చిపోయాం. ఫస్ట్ ఆహ్, పార్ట్ అంటే ఆహ్, ఆహ్, ఒక చాప్టర్. ఆ! ప పెహలా పార్ట్. ఫస్ట్ నేర్చుకున్న టాపిక్కే మనము బాబా దగ్గర మర్చిపోయినాం. అందువల్ల మనం ఏమైపోయాము? సెన్సిబుల్ అయితే అయ్యాము. కానీ ఎసెన్స్ తక్కువైపోయింది. రూప్ రంగ్ హై లేకిన్ ఖుష్బూ అవినాశి ఔర్ ఫైల్‌నే వాలే నహీ హై. అయితే రూప్ రంగ్ అంటే సమజ్‌దార్ హై. అంటే సెన్సిబుల్ ఉన్నాము కానీ, అవినాశి ఆహ్, ఖుష్బూ ఎలాగైతే ఫ్రాగ్రెన్స్‌ని అవినాశి అంటే వినాశనం కాని ఫ్రాగ్రెన్స్‌నయితే మనము వెదజల్లలేకపోతున్నాము అని బాబా అంటున్నారు. इसलिए अभी फिर से बाप दादा को पहला पार्ट रिपीट करना पड़ता है. అందుకనే బాబా ఇప్పుడేం చేస్తున్నారు ఫస్ట్ లెసన్‌నే మళ్ళీ రిపీట్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే పిల్లలు మర్చిపోయారు. సెకండ్ మే స్వయం కా పరివర్తన్ సహజ్ కరేంగే. హ్మ్. అయితే సెకండ్‌లో తనను తాను ఆహ్, స్వయం పరివర్తన్ సహజ్ కరేంగే. వెంటనే తనను తాను పరివర్తన చేసుకుంటారంట. పహలే అప్నే आप से पूछो कि स्वयं के परिवर्तन में कितना समय लगता है. అయితే బాబా ఏమంటున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగండి. ఏమని అడగాలి? సొంతాన్ని పరివర్తన చేసుకోవడంలో ఎంత టైం పడుతుంది అని.
कोई भी संस्कार, स्वभाव, बोल व संपर्क यथार्थ नहीं, लेकिन व्यर्थ है तो व्यर्थ को परिवर्तन कर श्रेष्ठ बनाने में कितना समय लगता है? అయితే బాబా ఏమంటున్నారు, పెద్ద లంబీ లైన్ గదా ఇది. ఈ లైన్ ఏంటో మళ్ళీ చూద్దాం ఒకసారి. కోయి బి సంస్కార్, స్వభావ్, భోల్ వ సంపర్క్ యథార్థ నహి. అంటే ఏదైనా గాని, సంస్కారం గాని, స్వభావం గాని, మాట గాని, ఏదైనా సంబంధ సంపర్కంలో గాని, మనం చేసేది యథార్థంగా లేదు. అంటే ఏదైనా మిక్స్ ఉంది దాంట్లో. అల్లాయి మిక్స్ ఉంది. లేకిన్ వ్యర్థ్ హై. తో వ్యర్థ్ కో పరివర్తన్ కర్, అయితే యదార్థం కాకుండా అది వ్యర్థం ఉంది ఏదైనా గాని. ఎందులో? సంస్కారం, స్వభావం, భోలు, సంపర్క్ అంటే రిలేషన్‌షిప్స్‌లో. హ్మ్. యదార్థంగా లేదు. సహజంగా లేదు. ఏదో వ్యర్థం ఉంది. అంటే ఆ వ్యర్థాన్ని పరివర్తన కర్ శ్రేష్ఠ బనానే మే కితనా సమయ లగ్తా హై? అలాంటి వ్యర్థాన్ని పరివర్తన చేసి శ్రేష్టంగా తయారు జేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు బాబా. సూక్ష్మ సంకల్పం కో, సంస్కారం కో జో సోచా ఔర్ కియా. హ్మ్. అయితే ఆహ్, అయితే ఏమంటున్నారు? సూక్ష్మమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలు మరియు సూక్ష్మ సంస్కారాలు. హ్మ్. వాటిని ఆహ్, సోచా ఔర్ కియా, ఎలాగైతే ఇట్లా అనుకోంగానే అలా జేసేయాలన్నట్టు. అంటే ఈరోజు ఇప్పుడు ఇది చేయాలి అనుకున్నాను బాబా విషయంలో. పొద్దున్నే అమృత వేళలో నేను ఇట్లా చేయాలనుకున్నాను. ఇట్లా అనుకోవాలి, అట్లా చేసేయాలి. అంతేగాని ఈరోజు అనుకోని అది నెల రోజుల వరకు కూడా చేయకుండా ఉంటే అది ఎప్పటికి ఇంక చేయలేము. అది మైండ్‌ని, ఆలోచనని దాటి ఎళ్ళిపోయి ఉంటుందన్నమాట. మళ్ళీ ఎవరో చేస్తుంటేనే మనం చూసి, అయ్యో! మనం ఇది చేయాలనుకున్నాం గదా! అని అప్పుడు గుర్తొస్తుంది. అలా కాకుండా అనుకున్న వెంటనే చేసేయాలి అంటున్నారు బాబా. అయితే చెక్ కియా और చేంజ్ కియా. అంటే ఇలా అనుకోవాలి, అలా చేంజ్ అయిపోవాలి. ऐसे ऐसे తేజ్ స్పీడ్‌కి మిషనరీ హై అని బాబా అడుగుతున్నారు. అంత ఫాస్ట్‌గా పనిచేసే మిషనరీ ఉందా? ఇలా చెక్ చేసి అలా చేంజ్ అయ్యే మిషనరీ మీ దగ్గర ఉందా అంటున్నారు బాబా. అయితే వర్తమాన్ समय ऐसा स्वयं भी परिवर्तन की मिशनरी ఫాస్ట్ స్పీడ్‌కి చాహియే. అయితే ఇప్పుడు ఎలాంటి మిషనరీ కావాలి అంటే చాలా స్పీడ్ మిషనరీ కావాలంట. తబ్ విశ్వ పరివర్తన్‌కి మెషిన్ తేజ్ హోగి. అప్పుడే విశ్వ పరివర్తన అనే మెషిన్ తొందరగా పనిచేస్తుంది. ఇమ్మీడియేట్‌గా పనిచేస్తుంది. చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది అంటున్నారు బాబా. अभी स्थापना के निमित्त बनी हुई आत्माओं के सोचने और करने में अंतर है. అయితే ఇప్పుడు కూడా స్థాపన యొక్క కార్యంలో పిల్లలు చేయడము, ఆలోచించడంలో చాలా డిఫరెన్స్ ఉందంట. क्योंकि पुराने भक्त के संस्कार स्वयं समय प्रति समय ఇమర్జ్ హో జాతే హై. అంటే భక్తి స్వరూపం యొక్క భక్తి టైంలో ఉన్నటువంటి సంస్కారాలు మాటి మాటికి బయటకొస్తున్నాయంట. భక్తి మే భీ సోచనా ఔర్ కర్నా బహుత్ హోతా హై. అంటే భక్తిలో గూడా ఆలోచించడము, చేయడము ఇదే ఎక్కువ నడుస్తుందంట. యహ్ కరేంగే, యహ్ కహనా బహుత్ హోతా హై, లేకిన్ కర్నా కమ్ హోతా హై. అయితే బాబా అంటున్నారు, ఇది జేస్తాం, అది జేస్తామని అంటారు. కానీ చేయడంలో మాత్రం అంత అనుకున్నట్టు చేయలేకపోతున్నారు. కహతే హై బలిహార్ జాయేంగే, లేకిన్ కర్తే కుచ్ భీ నహీ. అంటే బాబా అంటున్నారు, బలిహారం అయిపోతామని అంటున్నారు అనడానికైతే, కానీ చేయలేకపోతున్నారు. कहते हैं तेरा మాన్తే హే మేరా. హ్మ్. అనడమేమో నీది అంటున్నారు. కానీ అనుకోవడం మాత్రము ఓన్లీ మాటలకు మాత్రం అంటున్నారు. కానీ నిజానికి అనుకోవడంలో నేను అనుకుంటున్నారనమాట. హ్మ్. वैसे यहाँ भी सोचते बहुत है. रूहान के समय వాయిదా బహుత్ కర్తే హై. అయితే ఇక్కడ గూడా ఆలోచించడంలో చాలా చేస్తున్నారు. రిహాన్ అంటే ముచ్చట్లు పెట్టుకుంటారు గదా! రిహాన్ అంటే బాబాతో ముచ్చటైనా గానీ, ఎవరితో అయినా పరివారంతో గానీ, అనుకోవడం అయితే చాలా అనుకుంటున్నారు. కానీ ఏమని అనుకుంటున్నారంట? ఆజ్ సే బదల్ కర్ దిఖాయేంగే. ఈ రోజు నుంచి మారిపోతాను అని చెప్పేస్తున్నారంట. ఆ! కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఆజ్ యహ్ చోడ్‌కర్ జా రహే హై అంటారంట. ఈరోజు ఇది వదిలేసి ఎళ్ళిపోతున్నాను ఏదైనా గానీ, కొంచెం వ్యర్థ సంస్కారం గానీ ఏదైనా వదిలేసి ఎళ్ళిపోతున్నాను అనుకుంటారంట. ఆజ్ యహ్ సంకల్ప కర్తే హై. ఇలాంటి ఆలోచనలు చేస్తారంట. హ్మ్. లేకిన్ कहने और करने में अंतर है. ఊరికేనే అనుకోవడము, చేయడంలో డిఫరెన్స్ వచ్చేస్తుందంట. సోచనే और करने में अंतर है. ఆలోచించడంలో, చేయడంలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ऐसा विनाश के निमित्त बनी हुई आत्माएँ सोचते भी है, लेकिन कर नहीं पाती है. ఆ!
అయితే వినాశనానికి నిమిత్తమైన ఆత్మలు ఇలాంటి ఆలోచనలైతే చేస్తున్నారు. కానీ చేయలేకపోతున్నారు. तो अब बाप बनने के पहले इस एक बात में సమాన్ బను. అయితే బాప్ సమాన్ అయ్యడానికంటే ముందర ఆ! ఈ ఒక్క మాటలో మాత్రం अम, इस एक बात में समान बनो अर्थात स्वयं के परिवर्तन करने की मिशनरी तेज करो. అయితే ముందు తండ్రికి సమానమయ్యేదానికంటే ముందరనే మనం అనుకున్నది వెంటనే చేసేయగలిగే కెపాసిటీ స్వయం ఆ ఆ విషయంలో పరివర్తన చేసుకునే విషయంలో మన మెషినరీని చాలా పవర్ఫుల్‌గా చేయమంటున్నారు బాబా. इस अंतर को मिटाने का मंत्र व यंत्र सुनाया कि साकार सो व निराकार में पाठ बजाने वाले हैं. अ, ఈ ఒక్క విషయంలో అంతరం లేకుండా ఈ సంతర్‌కు మిటానేక ఈ డిఫరెన్స్ ఉంది కదా! చేయడము అనుకోవడంలో, ఆ పని చేయడంకి మంత్ర వ యంత్ర సునాయాకి సాకార్ సో నిరాకార్. దీన్ని పరివర్తన చేయడానికే బాబా ఒక యుక్తి ఏంటిది ఈ మంత్రం ఇచ్చారు. సాకార్ సో ఆకార్, నిరాకార్ అనేది ఈ మంత్రాన్ని పక్కా చేసుకోమంటున్నారు. అయితే में पाठ बजाने वाले हैं. అయితే इस मंत्र से सोचने और करने में अंतर को मिटाओ. ఈ మంత్రం యూజ్ చేసి చేయడంలో, ఆలోచించడంలో ఆ డిఫరెన్స్‌ని తీసేయమంటున్నారు. యహీ आवश्यकता है. ఇదే చాలా ఇంపార్టెంటు, చాలా నెసెసరీ ఇప్పుడు. సమझा अब क्या करना है. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలో అంటున్నారు బాబా. అయితే మనకి టైం అయిపోతుంది. ఈ ఒక్కలనే మనం గబగబా చదివేద్దాం. స్వయం కా పరివర్తన్ సే విశ్వ పరివర్తన్ హోగా. నన్ను నేను మార్చుకున్నప్పుడు విశ్వ పరివర్తన అయిపోతుంది. విశ్వ పరివర్తన్ కి డేట్ నహీ సోచో, స్వయం కే పరివర్తన్ కి గడి నిశ్చిత్ కరో. విశ్వ పరివర్తన ఎప్పుడైతుందా అని ఆలోచించొద్దు. ముందు ఎవరిని వాళ్ళు తొందరగా పరివర్తన చేసుకోండి. స్వయం కో సంపన్న కరో और तो విశ్వ కా కార్య సంపన్న హో హీ జాయేంగే. అంటే ఎప్పుడైతే తమను తామును ఫిక్స్ చేసుకొని మంచిగా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా అయిపోతారో, విశ్వము ఆటోమేటిక్‌గా ఆహ్, మారిపోతుంది. విశ్వ పరివర్తన్‌కి ఘడి ఆప్ హో. విశ్వ పరివర్తన చేయడానికి క్లాక్ ఎవరు? గడి అంటే క్లాక్. క్లాక్ అంటే గడియారం. ఎవరు? మనమే. अपने आप में ही देखो कि बेहद की रात समाप्त होने में कितना समय है. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈ బేహద్ రాత్రి కంప్లీట్ అయిపోవడానికి ఇంకా ఎంత టైం బాకీ ఉంది. సంపూర్ణత కా సూర్య ఉదయ్ హోనా అర్థాత్ రాత్ అంధకార్ సమాప్త్ హోనా. అయితే సంపూర్ణత అనే సూర్యుడు బయటికి రావడానికి ఎప్పుడు బయటకొస్తారు? రాత్ అనే చీకటి కంప్లీట్ అయిపోయినప్పుడు. అయితే బాప్ సే పూछते हो అథవా బాప్ ఆప్‌సే పూచే. మీరు తండ్రిని అడుగుతారా? తండ్రి మిమ్మల్ని అడుగుతారా? అంటే ఎవరు కంప్లీట్ అయ్యారు? మనమే గదా! మనల్నే బాబా అడుగుతున్నారు. మీరు కంప్లీట్ అయ్యారా? లేదా అని. ఆధార్ మూర్త్ ఆప్ హో. అయితే బాబా అంటున్నారు కంప్లీట్‌గా ఈ పరివర్తనకి కారణం మీరు. అచ్చా! ఓం శాంతి. కానీ మనకి ఎక్కువ టైం లేదు. గబగబా మనము నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ బాబా ధ్యానంలో కూర్చుందాం. నేను జ్యోతిర్బిందు స్వరూపమాత్మని. ఈ శరీరం అనే స్టేజ్‌లో పార్ట్ ప్లే చేయడానికి పరంధామమైన నా కంట్రీ నుంచి పరాయి దేశానికి విశ్వాన్ని విశ్వ కళ్యాణకారిగా పరివర్తన చేయడానికి ఈ స్టేజ్ మీద పార్ట్ ప్లే చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. కానీ వచ్చి 63 జన్మలు అవ్వడంతో అన్నీ మర్చిపోయాను. ఒక శరీరం వదిలి ఒక శరీరం ప్లే చేస్తూ నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా కంట్రీ ఏది, ఈ ప్రపంచానికి నేను ఏలియన్, ఇది నాది కాదు, పరాయి దేశం,
నేను నా తండ్రి పరంధామంలో నివసించే శివబాబా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్తూ వెళ్తూ నా సోదరాత్మలందరినీ నా సమానంగా తయారు చేసి అందరినీ తీసుకెళ్ళాలి. ఇది నాకు నా తండ్రి వచ్చి చెప్పినప్పుడే తెలిసింది. నేను అనుకున్నవాడు ఇమీడియట్గా చేస్తానని. చెయ్యాలని కోరుకుంటూ బాబా దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి పైకి పరంధామం వైపు ఫోకస్ చేస్తే నా తండ్రి తమ కిరణాలకు నన్ను వెల్కమ్ చేస్తున్నారు. నేను ఒక సెకండ్లో పరంధామం రీచ్ అవుతున్నాను. బాబా దగ్గరికి వెళ్ళి నా ఎనర్జీని ఇంకా మరిన్ని రెట్లు ఎక్కువ చేసుకోవడానికి నేను పరంధామం చేరుకున్నాను. బాబా దగ్గర నుంచి నా 7 గుణాలు పరిపూర్ణంగా పవిత్రత, సుఖం, శాంతి, స్నేహం, ప్రేమ, ఆనందం, శక్తి, జ్ఞానం, 7 గుణాలు బాబా దగ్గర నుంచి కంప్లీట్గా తీసుకుంటూ నన్ను నేను పవర్ఫుల్గా చేసుకుంటూ కొన్ని నిమిషాలు బాబాలో లీనమైపోతూ బాబాకి థ్యాంక్స్ చెప్పి విరామం తీసుకుంటూ రిటర్న్ జర్నీలో సాకార రూపంలో ఆకారి పరిస్థితిగా బ్రహ్మబాబా వద్దకి సూక్ష్మవతనంకి చేరుకున్నాను. బ్రహ్మబాబా తెల్లటి వస్త్రాలతో మప్పుల మధ్య నా కోసం ఎదురు చూస్తూ నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబా దగ్గరకు చేరుకున్నాను. బ్రహ్మబాబా దగ్గర శివబాబా గోల్డెన్ రెడ్ కిరణాలు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. బాప్ సమాన్ బాబ్
వృద్ధాస్తంతో బ్లెస్సింగ్స్ తీసుకుని బాబాకి థ్యాంక్స్ చెప్తాను. నేను భూమి మీదకి రిటర్న్ జర్నీలో ఉన్నాను. నా కిరణాలు అందరికీ షేర్ చేస్తూ, అందరినీ పవర్ఫుల్గా చేస్తూ, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, తారాగణం, భూమి, నీరు, నిప్పు, గాలి, వాయుమండలం, ఆకాశం అన్నిటినీ పరివర్తన చేస్తూ భూమి మీదకి కొన్ని నిమిషాలు ఆగి ప్రతి ఒక్క ఆత్మని, ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క ఆత్మని టచ్ చేస్తూ అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతూ, గాల్లో తిరిగే శరీరం లేని ఆత్మలకి వాటి ఆధారం, వాటి పునర్జన్మ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసేలా, అర్థమయ్యేలా, వాళ్ళకి క్లారిటీ వచ్చేలా హెల్ప్ చేస్తూ, పరేషాన్ ఆత్మలకు, అసంతుష్ట ఆత్మలకు బ్లెస్సింగ్స్ ఇస్తూ, అందరికీ బాబా వచ్చారని చెప్తూ, బాబా ప్రేమలో లీనమైపోయి వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకోవాలని, బాబాను తెలుసుకోవాలని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ, మా దివ్య బుద్ధి దాళం చెవి బాబా దగ్గరే ఉందని చెప్తూ, బాబాని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో బతకడం చాలా ఈజీ అని చెప్తూ, లేకపోతే ఈ సమస్యలు మనం దాటలేము అని చెప్తూ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అందరూ బాబాని తెలుసుకునేలా సెన్సిబుల్గా అయిపోతున్నారు. అందరికీ మంచి రోజులు వస్తున్నాయి. అందరూ నాతో పాటి పరంధామంలోకి, నా కంట్రీకి వచ్చేస్తారు అని ఆశిస్తూ, బ్లెస్సింగ్స్ ఇస్తూ మెల్లగా కిందకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి నా కంట్రీలో, నా శరీరంలో స్లోగా ఇమర్జ్ అయ్యి బాబాకి థ్యాంక్స్ చెప్పు.